ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకలకు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు బస్సులో తరలి వెళ్లారు. మరోవైపు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు నేతృత్వంలో నిర్వహించిన వేడుకల్లోనూ జిల్లా తెలుగు యువత కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదే వేడుకల్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రంగా పోరాడి అత్యధిక కేసులు ఎదుర్కొన్న విభాగంలో నాయకులను దుస్సాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి స్వర్ణాంధ్ర 2027 లక్ష్య సాధన, 6 గ్యారంటీలు, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన వంటి అంశాలు ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని నేతలు స్పష్టం చేశారు. అలాగే అమరావతిని ఏకైక రాజధానిగా శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం పంపడంపై గుంటూరు జిల్లా తెలుగు యువత నాయకుడు రావిపాటి సాయికృష్ణ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మాభిమానం కోసం, ఆత్మగౌరవ పునాదుల మీద పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు ప్రజల కోసం అనునిత్యం పాటుపడే పార్టీ. అధికారంలో ఉంటే అభివృద్ధి చేశాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేశాం. అలాగే అటువంటి పార్టీలో మేమంతా ఉండడం, మనందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిలో స్వర్ణాంధ్ర 2047లో యువతకు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీలో 6 గ్యారంటీల హామీ ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, గుంటూరు జిల్లా కార్యాలయంలో ఈరోజు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తెలుగు యువత కార్యకర్తలు జరగడం ఎంతో సంతోషదాయకమైన విషయం. అలాగే అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలని, నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి శాసనసభలో తీర్మానం చేసినందుకు గాను తెలుగు యువత తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజా యువత విద్యార్థి లోకం తరపున కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే అమరావతి రాజధాని కోసం నిన్న చట్టం చేశారో, సెక్షన్ 5 గెట్ అమరావతి అండ్ అమరావతి అనే పదాలు వాడి ఏ విధంగా అయితే పొందుపరిచారో దాన్ని తెలుగు యువత తరపున స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతిని గుర్తించినందుకు కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ